హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఇందాకే పుష్ప 2 ద రూల్ రీలోడెడ్ వర్షన్ చూసా. మరి చూసాక నాకు ఎలా అనిపించింది? ఎక్స్ట్రా 20 minutes ఫుటేజ్ యాడ్ చేశారా లేదా? అండ్ థియేటర్లో ఆ సీన్స్ ఇంపాక్ట్ఫుల్ గా ఉన్నాయా లేదా? అండ్ 20 minutes ఫుటేజ్ కోసం మూవీని మళ్ళీ థియేటర్స్ లో చూడొచ్చా లేదా అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఒకసారి మన ఛానల్లోని కంటెంట్ ని విజిట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. ఇంకా పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది గైస్. ఇన్ఫాక్ట్ ఫస్ట్ రిలీజ్ చేసిన వర్షన్ కన్నా ఇది కొద్దిగా బెటర్ గా ఉందనిపించింది. బికాస్ అందులో ఉన్న చాలా క్వశ్చన్స్ ని అండ్ డౌట్స్ ని ఈ వర్షన్ లో క్లారిఫై చేశారు. అండ్ అడిషనల్ గా 20 minutes ఫుటేజ్ అయితే యాడ్ చేశారు. బట్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మూవీ ముందే 3 hours 20 minutes తో హెవీ రన్ టైం ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇప్పుడు మళ్ళీ సీన్స్ ఎక్స్టెండ్ చేసి కొత్తగా యాడ్ చేశారు కాబట్టి రన్ టైం టోటల్ గా 3 hours 40 minutes వరకు ఉంటది. సో మనకి రన్ టైం హెవీగా ఉండడంతో కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉండొచ్చు. మరి యాడ్ చేసిన ఫుటేజ్ లో సీన్స్ అన్ని ఇంపాక్ట్ఫుల్ గా ఉన్నాయా లేదా అంటే ఎస్, ఇంపాక్ట్ఫుల్ గా ఉన్నాయి. బికాస్ ఒరిజినల్ వర్షన్ చూసుకుంటే మనకి కొన్ని సీన్స్ ని మధ్యలోనే ఆన్సర్ చెప్పకుండా వదిలేస్తారు. బట్ రీలోడెడ్ వర్షన్ లో మంచి లాజికల్ సీన్స్ ని యాడ్ చేసి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చి సీన్ టు సీన్ చాలా బాగా కనెక్ట్ చేశారు. మనకి మూవీ స్టార్టింగ్ లో పోర్ట్ సీన్ దగ్గర ఒక ఫైటింగ్ ఉంటది. అసలు అది ఎందుకు చూపించారు? అండ్ పుష్ప నీళ్లలో పడిపోయిన తర్వాత ఏం జరిగింది? అండ్ జక్కారెడ్డి మళ్ళీ ఎందుకు కనిపించలేదు? అండ్ బన్వర్ సింగ్ షికావత్ దగ్గరికి కాల్చిన శాండిల్వుడ్ ఎలా వచ్చింది? ఇవన్నీ క్వశ్చన్స్ కి మంచి ఆన్సర్స్ ఇస్తూ సీన్ టు సీన్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఒరిజినల్ కట్ లో బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ కొంచెం లో అయింది అనిపించింది. బట్ ఎక్స్టెండెడ్ వర్షన్ లో చూస్తే ఆ క్యారెక్టర్ తీసుకున్న ఒక డిసిషన్ వల్ల పాయింట్ ఆఫ్ టైమ్ లో స్టోరీ టర్న్ అవుతుంది. అండ్ ఫైనల్ గా ఈ రీలోడెడ్ వర్షన్ ని థియేటర్ లో చూడడం వర్తియా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూవీ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అందులో ఎలాంటి చేంజ్ లేదు. నార్మల్ వర్షన్ లో ఎలా ఉంటుందో ఎక్స్టెండెడ్ వర్షన్ లో కూడా అలానే ఉంటది. ఫస్ట్ హాఫ్ లో ఏ ఒక్క సీన్ కూడా కొత్తగా యాడ్ చేయలేదు. సెకండ్ హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నుండి మనకి కొత్త కొత్త సీన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ అవి మంచి హై ఇచ్చాయి. అందులో పుష్పరాజ్ కి పడ్డ ఎలివేషన్స్ కూడా బాగున్నాయి. మరి నన్ను అడిగితే ఈ రీలోడెడ్ వర్షన్ ఓటీటీలో చూసినా గానీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 20 minutes ఫుటేజ్ కోసం మళ్ళీ థియేటర్ కి వెళ్లి పేషెన్స్ తో చూస్తామంటే నో ప్రాబ్లం, వెళ్ళండి. అదర్వైజ్ ఓటీటీనే ప్రిఫర్ చేయండి. సో ఇది గైస్ పుష్ప 2 ద రూల్ రీలోడెడ్ వర్షన్ మీద నా ఒపీనియన్. ఒకవేళ మీరు ఈ రీలోడెడ్ వర్షన్ చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.